గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. అందరికీ నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నెల్లూరులో ఉన్నటువంటి జగదీష్ ఆర్ట్స్ కి వచ్చేసాము. ఇది పొర్లకూరు రోడ్డు, మెయిన్ రోడ్డుకి సంబంధించి నిప్పో బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఉంటుంది ఇది. సో నిప్పో బ్యాక్ సైడ్ ఎన్నో సంవత్సరాల నుంచి మన నెల్లూరులో ఇక్కడే పెడతా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం వినాయక చవితికి చాలా తొందరగా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మన జగదీష్ ఆర్ట్స్ వాళ్ళు. ఈ వినాయకుడిని అయితే ప్రత్యేకంగా మనకి తెప్పించారు. ఇది చూస్తే సో చూసారుగా, ఇవైతే చాలా విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. హైట్ కూడా మంచి హైట్, ఒక 13-15 ఫీట్స్ ఉంది. మనం హైదరాబాదు లేదంటే ఇంకా చుట్టుపక్కల దూరానికి లేకుండా మన నెమలి ఆకారంలో మనకి కురూపిన నెమలి పైన మన వినాయకుడు నృత్యం చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఈసారి వినాయకుడు ఆరు చేతులు కలిగి ఉన్నాడు. ఇవి ఒక చాలా బొమ్మలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మామూలుగా మనకి చిన్న వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు చాలా బాగా వస్తూ ఉంటారు. సో అందరినీ కవర్ చేసే విధంగా పెద్ద హైట్ గా ఉండే బొమ్మలు, అదే విధంగా చిన్న బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన జగదీష్ ఆర్ట్స్ ఇతనే. నమస్తే బాయ్. ఇప్పుడు మనం జగదీష్ ఆర్ట్స్ కాడికి వచ్చేసాము. జగదీష్ ఆర్ట్స్ లో ఇక్కడ ప్రకాష్ అన్న. నమస్తే బాయ్. ప్రకాష్ గారు నమస్తే. కైసా హై? ఓకే. సో మన నెల్లూరులో జగదీష్ ఆర్ట్స్ అంటే మంచి పేరుంది. సో నిప్పో బ్యాక్ సైడ్, ఓకేనా. సో మన నెల్లూరు వాళ్ళకి ఈ సంవత్సరం స్పెషల్ గా 2026 ఏమేమి బొమ్మలు పెడుతున్నాము, ఎక్కడి నుంచి తెప్పించాము, ఎంత హైట్ నుంచి ఎంత వరకు ఉన్నాయి, సో అవన్నీ చెప్తే మన వాళ్ళకి తెలుసుకుంటారు. ఒకసారి బొమ్మ చూస్తే 4 గుర్రాలు ఉన్నాయి. ఈ 4 గుర్రాల మధ్యలో మన వినాయకుడు, మన మూర్తి కూర్చోన్నాడు. సో ఇది కూడా మహారాష్ట్ర టైప్ లో. ఓకే. సో మనం చూస్తే ఇక్కడ ఈ సంవత్సరం చాలా కొత్తగా తెప్పించున్నారు. ఆ శివుడిది కానివ్వండి, లేదంటే మహారాష్ట్ర నుంచి ఈసారి మోడల్స్ కూడా ఎక్కువ తెప్పించుకోవడం జరిగింది. సో చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఫీట్ నుంచి 13 ఫీట్స్ వరకు మనకు విగ్రహాలు అనేటివి ఇక్కడ దొరుకుతాయి. గణపతి సో ఆయన ప్రశాంతంగా కూర్చొని అందరికి ఆశీర్వాదం, మహాలడ్డు, ప్రశాంతమైన మూర్తి భవన్ ఇదైతే. సో అవన్నీ మోడల్స్ అయితే ఇది ఓన్లీ కేవలం కొంతమంది వినాయకుడు మాత్రం పెట్టుకోవాలని చూసుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారంట. సో డెకరేషన్ కూడా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా వస్తుంది. కోటింగ్స్ కూడా మనకు కావాల్సిన కలర్లు, సో అంతా కూడా చాలా బాగా చేసిస్తామని చెప్తున్నారు. సో చూద్దాం మరి. సో రాధాకృష్ణ, ఓకే. అక్కడ కృష్ణుడు, రాధా కృష్ణుడు, సో ఆవు మధ్యలో మన వినాయకుడు. సో ఈ టైప్ లో కూడా ఒక చిన్న బొమ్మను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇది వెంకటస్వామి, ఇది తలపాకు. ఈ వినాయకుడిని చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు. ఇప్పుడే మనం మహాశివుని రూపంలో మహాగణపతిని చూసాము. ఈసారి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి మహాగణపతిని చూస్తున్నాము. సో ఇది కూడా ఒక మోడల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతో పాటు ఈ మధ్య మహారాష్ట్రలో మంచి ఫేమస్ అయినటువంటి తలపాగా, రాజస్థాన్ మోడల్ అంటే రాజస్థాన్ తలపాగా మోడల్ గణపతిని ఇక్కడ కూడా ఇప్పుడు కొత్తగా చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. తలపాగా కూడా చూడడానికి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే పనులు అనేది వర్క్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో మనకి ఇంకా రాబోయే నెల 1 month లో మ్యాక్సిమం అన్ని మనకి ఫిల్ గా చేస్తారు. సో ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మన నెల్లూరు పొర్లకూరు రోడ్డు స్ట్రైట్ గా వచ్చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. జగదీష్ ఆర్ట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఇల్లు బొమ్మలు చేస్తా ఉన్నారు. మన మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే నిప్పో బ్యాక్ సైడ్ ఉంటుంది. అందరికి అర్థమైపోతుంటుంది. సో ఇక్కడ మన మహాగణపతి. సో చూడండి, చాలా అంటే చాలా బొమ్మలు. మన నెల్లూరులో వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకపోకుండా మన దగ్గరలోనే ఉంది మూషికం. మన గణపతి ఆయన వాహనం పైన కూర్చున్నటువంటి మనం ఈ బొమ్మను చూస్తున్న మూర్తిని. సో చాలా బాగుంది.
మంచి ఆక్రోషంలో ఉన్నారు. మరి చూడండి ఎట్లాగ వస్తుందంటే ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ అనేది ఎట్లాగ వస్తుందో చూడాలి. చాలా అయితే చాలా బాగుంటాయి. సో ఇది నార్మల్ మన వినాయకుడే ప్రశాంతంగా కూర్చొని ఉన్నటువంటి అందరికి ప్రశాంతతను కలిగిస్తూ ఉన్నటువంటి మూర్తిని చూస్తున్నాము. ఇది పెద్ద బొమ్మ నెమలి పైన. ఇక్కడ మనం చూస్తున్న మూర్తి అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నారు. మహాశివుని రూపంలో అంటే మహాగణపతి 2 నందులు ఉన్నట్లుగా ఉంటారు. సో పైన అమ్మవారు కూడా ఉండడం జరుగుతుంది. చాలా బాగుంది. ఈ వీటి ఫోటోలన్నీ కూడా నేను కార్డ్స్ లో వదిలేస్తాను. ఫొటోస్ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఇక్కడ ఉన్నటువంటి మహాగణపతులందరినీ కూడా సపరేట్ గా సింగిల్ పిక్స్ అన్ని కూడా తీసి మీకు ఎండ్ కార్డ్స్ లో చూపిస్తాను. సో ఇక్కడ కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల వీడియో అనేది అంతగా రాలేదు. సో డెఫినెట్ గా ఈసారి అయితే దాని అయితే పెంచే విధంగానే ట్రై చేస్తాను. సో ఈ వినాయకుడిని కూడా చూశారు కదా. సో ఇక్కడ 4 గుర్రాలు ఉన్నాయి. సో ఈ 4 గుర్రాలు మధ్యలో మన వినాయకుడు ఉంటాడు. సో అయితే చాలా అయితే బాగుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో నేను మీకు నెంబర్స్లో కూడా డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను వాళ్ళవి. సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఎంత హైట్ ఎంత ఫోటో అయినా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి పంపించి వాట్సాప్ చేసి వాళ్ళ ప్రైస్ నేను కూడా చెప్తారు. ఇంక ఇది చూసేసరికి నెమలి పైన ఇది ఎంత ఫీట్ ఉంటుంది బాయ్? 13 అడుగులు బొంబాయి. ఇంకా ఇది చేస్తా ఉన్నారు. నెమలి పైన సూపర్ గా అయితే ఇది అవుతుంది. ఇదే హైలైట్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు నెల్లూరులో. సో చూద్దాం మరి ఎట్లా ఉండబోతుంది. ఇంకొకసారి వస్తాను మీకు సెకండ్ ఫేజ్ లో ఎంత బాగుంటున్నాయి ఇవి ఈ ఎంతవరకు ఫినిషింగ్ వచ్చాయి ఏంది అనేది కూడా మనం చూపించడం జరగబోతుంది. నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ జగదీష్ అన్న గారి నెంబర్ కూడా నేను పెట్టడం జరుగుతుంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కానీ సో జగదీష్ అన్నకు ఫోన్ చేసి జస్ట్ కనుక్కుంటే పొద్దుకూరు రోడ్డు మీకు అడ్రస్ పొద్దుకూరు రోడ్డు స్ట్రైట్ గా వచ్చేసి నిప్పో బ్యాక్ సైడ్. సో నిప్పో బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ లోనే మనకి ఎప్పుడు కనిపిస్తానే ఉంటుంది. సో ఎవరిని అడిగినా కానీ ఇక్కడ గణేష్ బొమ్మలు చేసేది ఎవరు అని అంటే సో వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. సో ఇప్పుడు మనం అంతా పెద్ద భవన్ చూసాం కదా. సో అక్కడంతా పెద్ద వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ చిన్నవి అంటే 3 feet నుంచి మనకి ఒక 5 feet 7 feet సో ఆ రేంజ్ లో మనకి ఇక్కడ బొమ్మలను చూడడం జరుగుతుంది. సో ఈ బొమ్మలు కూడా చూద్దాం. బా ఈ వినాయకుడిని చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూర్చున్నట్టు బొమ్మలో సో ఆ టైప్ మోడల్ బొమ్మ ఇది. సో మహారాష్ట్ర టైప్ మోడల్ బొమ్మ వినాయకుడు. సో ఇక్కడంతా ఒక 3 feet 4 feet సో ఆ రేంజ్లో చిన్నపిల్లలు సో ప్రశాంతంగా పద్ధతిగా ఏదైనా ఒకటి ఉంటుంది కదా హాయిగా వేసుకునే బొమ్మ వినాయక చవితి మనం చేసుకునే దానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాం మనం. బొమ్మలు చూపి ఇదిగో అరే ఇదిగో. సో ఇక్కడ మూర్తిలంతా కూడా సో అంతా 3 feet 4 feet 5 feet లోపల. సో ఈ మూర్తి బొమ్మలు చిన్న బొమ్మలు ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. పక్కనే ఉంటుంది ఇది కూడా. అడి చూపిట్టి ఇంకమ్మా ఆ బొమ్మలు చూపి. కృష్ణ మనం ఇక్కడ చూస్తుంటే కృష్ణుడి బొమ్మ కృష్ణావతారంలో మన వినాయకుడు కూడా దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇంకా వచ్చేలే ఒకరంత కవర్ చేసుకుంటే వచ్చే అంతే. మామయ్య ఇటు సైడ్ ఉన్నాయా ఆ లాస్ట్ లైన్లో చూసారుగా. ఇది మన నెల్లూరులో ఉండేటువంటి జగదీష్ ఆర్ట్స్ వారి బొమ్మల ఉండే ప్లేసులు ఈ 2 ప్లేసులు. సో ఇక్కడ నేను మొత్తంగా వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది మొత్తం బొమ్మలు ఏందనేది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక ప్లేస్లో మన నెల్లూరులోని మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై.